సముద్రం మధ్యలో వేల కిలోమీటర్ల దూరంలో భూమి కనిపించిన చోట ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్. అందులో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు. ఆనందంగా మొదలైన ప్రయాణం కొద్ది రోజుల్లోనే ఒక భయంకరమైన మిస్టరీగా మారింది. మొదట ఒకరు అస్వస్థతకు గురయ్యారు, తర్వాత మరొకరు, ఆ తర్వాత వరుసగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే రంగంలోకి దిగింది. దేశాలు తమ పౌరులను అత్యవసరంగా వెనక్కి పిలిపించాయి. అసలు ఆ షిప్లో ఏమి జరిగింది? ఎలా ఒక వైరస్ విలాసవంతమైన ప్రయాణాన్ని మృత్యుయాత్రగా మార్చింది? ఇది ఎంవి హాండియస్, నెదర్లాండ్స్కు చెందిన అత్యాధునిక ఎక్స్పెడిషన్ క్రూయిజ్ షిప్. ఈ షిప్ సాధారణ పర్యాటక నౌక కాదు, అంటార్కిటికా వంటి ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా నిర్మించారు. ప్రయాణికులు మంచుకొండలు, పెంగ్విన్లు, తిమింగలాలు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తారు. 2026 మార్చిలో ఈ షిప్ అర్జెంటీనాలోని ఉష్వాయా నుంచి ప్రయాణం ప్రారంభించింది. అంటార్కిటికా ప్రాంతాలను సందర్శించిన తర్వాత అట్లాంటిక్ సముద్రం దాటుతూ కేప్ వర్డ్ వైపు ప్రయాణిస్తోంది. షిప్లో సుమారు 146 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. అందరికీ ఇది జీవితంలో మర్చిపోలేని అనుభవంగా ఉండాలి. కానీ అది ఒక దుర్ఘటనగా మారింది. ప్రయాణం మధ్యలో ఒక వృద్ధ ప్రయాణికుడు జ్వరం, అలసట, శ్వాస సమస్యలతో బాధపడటం ప్రారంభించాడు. మొదట ఇది సాధారణ ఫ్లూ అనుకున్నారు, కానీ పరిస్థితి వేగంగా విషమించింది. ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. తరువాత అతని భార్య కూడా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మరణించింది. కొద్ది రోజుల్లో మరో ప్రయాణికుడు కూడా మరణించాడు. మొత్తం 3 మరణాలు. అంతేకాదు, ఇంకా పలువురిలో ఇలాంటి లక్షణాలు కనిపించాయి. ఇప్పుడిది సాధారణ అనారోగ్యం కాదని స్పష్టమైంది. హాంటా వైరస్ అనేది అరుదైన కానీ ప్రమాదకరమైన వైరస్. ఇది సాధారణంగా ఎలుకల మూత్రం, విసంజన లేదా వాటి ద్వారా కలుషితమైన దుమ్ము ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని రకాల హాంటా వైరస్ ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. రోగి పరిస్థితి గంటల్లోనే విషమించవచ్చు. ఈ ఘటనలో గుర్తించిన వైరస్ యాండీస్ స్ట్రెయిన్ అని అధికారులు తెలిపారు. ఈ రకం వైరస్ ప్రత్యేకత ఏమిటంటే అత్యంత అరుదుగా మనుషుల మధ్య కూడా వ్యాపించే అవకాశముంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే అప్రమత్తమైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఘటనను అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షించింది. మొత్తం 8 మంది వరకు అనారోగ్యానికి గురైనట్లు రిపోర్ట్లు తెలిపాయి. వారిలో కనీసం 6 కేసులు హాంటా వైరస్గా నిర్ధారించబడ్డాయి. ప్రపంచ దేశాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు తమ పౌరులను ప్రత్యేక విమానాల్లో తరలించాయి. కొంతమందిని ఐసోలేషన్లో ఉంచారు. కొంతమందికి ప్రత్యేక బయో కంటైన్మెంట్ యూనిట్లలో చికిత్స అందించారు. ప్రజలకు ప్రమాదం తక్కువగానే ఉందని WHO తెలిపిన ఈ సంఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగించింది. కేప్ వర్డ్ సమీపంలో ఉన్నప్పుడు ప్రయాణికులను వెంటనే దిగనివ్వలేదు. కారణం వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం. తరువాత షిప్ను స్పెయిన్లోని క్యానరీ ఐలాండ్స్లోని టెనెరిఫ్కి తీసుకువెళ్లారు. అక్కడ కఠినమైన వైద్య పర్యవేక్షణ మధ్య ప్రయాణికులను ఒక్కొక్కరిగా దించారు. షిప్ను పూర్తిగా శుభ్రం చేశారు. కోవిడ్-19 తర్వాత ప్రపంచం వైరస్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది. ఒక నౌకలో వరుస మరణాలు, అరుదైన వైరస్, అంతర్జాతీయ ప్రయాణికులు, ఈ 3 అంశాలు కలిసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయం నెలకొనడం సహజం. అయితే WHO ప్రకారం ఇది మరో కోవిడ్ కాదు. సాధారణ ప్రజలకు ప్రమాదం ప్రస్తుతం తక్కువగానే ఉంది. ప్రపంచం ఎంత ఆధునికమైనా ప్రకృతి ముందు మనిషి ఇంకా బలహీనుడే. ఒక చిన్న వైరస్ సముద్రం మధ్యలో విలాసవంతమైన ప్రయాణాన్ని విషాదంగా మార్చింది. జీవితం ఎంత అనిశ్చితమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఆనందంగా ప్రారంభమైన ఒక క్రూయిజ్ ప్రయాణం 3 ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎలా నివారించబడతాయి? మీ అభిప్రాయమేమిటి? కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి